అలాగే ఆలస్యం చేసి నా ఒక చిన్ననాటి స్నేహితుడు సదాపు గురువుల దగ్గర అర్థ పాని పరుగులు వినగానే పరుగులు వస్తున్నాడు చూడమయ్యా. వచ్చిన కారణమే రెడ్డి గారు. ఈ ఒక పాల్గొన్నప్పుడు పట్టణం వచ్చిన కారణం అడుగుతున్నావా? అవును రెడ్డి గారు. ఆ ఒకనాడు 6 మంది కుమారులకైనా ఎదురు తెచ్చిన అవును కదా నా ఒక ఘాటికి తగిన గోడలేనా ఈ ఒక పాల్గొన్నప్పుడు పట్టణంలో ఉన్న నా ఒక చిన్న కుమారుడు వెంకటరెడ్డికైనా 2 దుపారాలు కోడాలని నీ కోసం వచ్చినానయ్యా. రెడ్డి గారు ఇంత చిన్న విషయం కోసం ఓడగొండ నుంచి పాల్గొండకి వస్తారా? చిన్న కంత చిట్టి చిట్టిని ఎదురు దూరం పంపించింది కదా సంతోషమైనయ్యా. సామెత మాటలే అయ్యా రెడ్డి గారు. ఎందుకో నీకు ఏదులు కావాలో ఇదే మన ఆవడ అయితే మన పంపించారు రెడ్డి గారు. అదే సదాపు గురువు అన్న చూసినదా ఏమవుతుందో చూసినదా మరి చూసిన నేను మాట్లాడుతూ అమ్మ నేను చచ్చిపోయాను వచ్చి మన ఆవులు ఎత్తులేని 6 మంది 5 మంది నీకు ఏడుతులు కావాలో చూసుకో. మన ఆవులు ఎత్తులేని కళ్ళు పెట్టి నిన్న నాకు దగ్గర వేసినాయి మందు పెట్టా తెల్లారకుండా మధ్యాహ్నం కోరుకుంటాయి. ఈ దూడ పరిస్థితి మా దూడ పరిస్థితి ఎక్కువ తుమ్మాకు జడకర్లు పొలవాకు మెసింది సరేలే నాకు
ఆడుండేదిగా ఆ ఎద్దు ఆడుందిగా వాడి కింద ఆ ఎద్దు నాకు కొట్ట కింద వ్యాపారము దళారు వ్యాపారం మోసం వ్యాపారం నాకు నచ్చదురా నువ్వు మా స్నేహితుడు మేము నీ స్నేహితుడు కావాల్సి ఉన్నారమ్మా ఎంత రేటు చెప్పు కనపడుతున్నా ఐదు మాత్రమే ఇవ్వను ఏమరా ఆవు మీద దొరుకుతున్నాను ఐదు అయినా కొరకే పాడలేదు ఈ కొర్రే రామయ్య తోలుకోలేదు అదిగా ఇది ఎంత రేటు చెప్పరా ఏదో దానిలో నమ్ముకొని బతుకుతున్నాం మేము అవునులే కావురా ఏదో వాళ్ళు నుంచి వచ్చినా కాబట్టి ఎక్కువ చెప్పలేకుండా ఏదో 40,000 ఇచ్చి పట్టుకోమా పడక కడుపు కూడి తింటే పుస్తకా తింటావు నా పడక దాని బాటలు చూడు అంత ఉంది దానికి నీకు 40,000 ఇచ్చినాడు ఆ కోటం చూడు నోరు తెరచొద్దా 40,000 మేము వేయలేము మేము మా దగ్గర అంత డబ్బు లేదు మాట్లాడు నేను మాట్లాడుతున్నా ఇంకెట్లన్నా చూడా నువ్వేం బాధపడద్దు 60,000 వేయలేము 63,000 చేసుకోదా ఇంకెట్లా అంత తగ్గించేస్తే ఎట్లా బతికేది ఇంకెట్లా దండ పెడతానా 20,000 నుంచి పట్టుకోమా ఏ నీ కాళ్ళలో కళ్ళు పెడతాం లేదు లేదు నోరు తెరచొద్దు 79,000 రా చెడిపోతామా దండ పెడతానా 9,000 నుంచి పట్టుకోమా చేసిన దగ్గరికి వచ్చి ఇట్లా ఉంటావు నీకు 9,000 చూడు నువ్వు ఏమో 50,000 ఇచ్చినావు 9,000 ఎదురు కూడా అసలు మన చిక్కు లేక నువ్వు చెడు ఎక్కువ సొత్తు ఇచ్చినావు వారికి వయసు ఇచ్చింటేగా చచ్చిపోయినప్పుడు ఫోన్ చచ్చిపోతే అట్లా ఫోన్ చేసేదా వచ్చిపోయినప్పుడు చెప్పు అదే తలవారి ఎదురు కొనేసి పోయి ఉన్నావా కారంతో కూడా తోలి టెస్ట్ కూలి పెట్టా అయ్యా తెల్లవారుసరికి ఆ ఒక ఎద్దులు మన యొక్క వారు కూడా పరిపక్వం చేరవచ్చునా అంటే కూలి ఎక్కువ తీసుకోవడం చాలమ్మా ఎంత మరి పంజాబ్ డ్రెస్ ఒకటి అడిగింది నైటీ ఒకటి అడిగింది జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ ఒకటి అడిగింది దానికి 5,000 అవుతున్నాయా అయిపోతే తీసి ఇచ్చేసిన జీన్స్ ప్యాంట్ వేసుకొని బాగా అంటే ఇట్లా ఆ ఎద్దులు ఎక్కడ వెళ్ళిపోతాయేమో నాకు భయం పెట్టండి ఇది బాగానే ఉంది నమ్మవలసిన ఎక్కడ వెళ్ళిపోతాయి ఎద్దులు తేరాలి ఇప్పుడు తక్షణమే పాల్గొండ పట్టణం చేరవచ్చునా ఒకసారి పట్టణం అంతా ఒకసారి వీధి వీధిన వెళ్ళి పాల్గొన్న 16,000 తిరగాలంటున్నావు అలాగే మన వెంబడి తెచ్చినటువంటి సత్యంలో అయిపోయి ఉన్నది ఇప్పుడే ఒక ఇంటికి వెళ్ళి ఒక టోకెన్ కావాల్సిన సర్కిల్ తీసుకొని అటు వెంబడి బయలుదేరి వెళ్దామయ్యా అక్కడ చూడరా రాగిమాడి రథం చేరవచ్చుగా అక్కడ ఏదో రథం వస్తున్నది దేవాదేవతలు ఎవరు వచ్చుతున్నారా
దేవలోకముల దేవేంద్రుడు దిగువచ్చినట్టు, పార్వతీ పరమేశ్వరుడైన దిగువచ్చినట్టు ఈ ఒక్క ఊరిలో వారు నీళ్ళు పోయడానికైనా దిక్కులేరు, టెంకాయలైన కొట్టడానికి దిక్కులేరు కదరా. కోవిడ్ కొండ వేదిక వెళ్ళి నా మీద చెప్పి కాయ కర్పూరం తీసుకుని రమ్మరా. ఆ ఒక్కగా దేవకు కాయగొట్టి ఇక్కడ కోపించిన మనకు జైలు కలిగింది కాదు. నేను తీసుకొని వస్తాను అప్పుడప్పా ఎగ్గు తోలేసి వచ్చాను ఇచ్చినప్పుడే జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకొని అటువంటి రైతులు నవ్వుతున్న కారణం ఏమిట్రా? అదే ఒక ప్రాజ్ఞం తెలుసు. విచారిస్తురా ఏం రైతులు ఉండాలి చచ్చిపోయినారు ఇద్దరు రైతులు లేదా ఈ రైతులే కదరా. ఎవడు ఆడవాళ్ళు లోపల నిందా మా చిన్నమ్మలే రైతుల మీద చిన్న సేద్యం దేవుడు నువ్వా ఎద్దులుండా కాదా ఎవరో దేవత మెరుగు తిరుగుతా అంటే మేము కాయగుట్టు కట్టుకొని వచ్చినామా మీరందరూ చూసుకునే పోతుంది ఎందుకు ఇక్కడ ఏమి అవుతావు ఎవరో ఎద్దులు కావాలని చెప్పినామో ఎద్దులు ఉన్నాయని వచ్చినాము ఎద్దులు తీసుకునేక ఎద్దులు తీసుకొచ్చాడు గుట్ట మూట్లో ఎద్దులు తీసుకొని వెళ్ళిపోవాలా కొట్టుకెట్టాను నువ్వా
చూడు ఎట్టి తీసుకొని కంప్లైంట్ ఇవ్వాలా ఆడవాళ్ళు దండ పెట్టి నమ్మరేవరా దేవత కాదమ్మా దేవత కదనైనా ఆడవాళ్ళు ఎవరన్నా బండమ్మ కూతురు చిన్నమ్మ అవునా ఆ, ఓ పని చేయి ఏమే నువ్వు కైవేన్ పాడికి మంత్రించుకు ఇప్పుడు ఆదివారం మంచిదా నా దారి వేస్తారా దావంగా మీద మా పెద్దమ్మ చెప్పింది మన పదని దారి వేస్తారని బెల్లం వేస్తారు. అపారేది మనం పొల్లు దారి పెట్టినది ఒదిగి వందనాలు చేసినది దేవత కాదంటే ప్రభు ఎవరు ఏమరా మనం దండం పెట్టిన దేవత కాదంట ఇంకెవరు కొంచెం బాట ఉంది అమ్మా ఆ. ఆడదంట దండ ప్రమాణం చేసి, ఆ, యువతీరా మాయా గౌరి, యువతీరా నరకాసురుడు ఆడదానికి దండ ప్రమాణం చేసి 10 మందిని అవమానపాలైన అంతరారి అవునమ్మా. దీనికి ఏమి చేద్దాం రే ఎక్కడికి వచ్చినాము ఏం చేస్తున్నాం ఏమి జరుగుతున్నది కోపమైన ఆవేశమైన ముంచుకొస్తున్నది ఏంటి బా ఆ? ఎవరు అని అడుగుతున్నావా ఆ. ఈ పాలగుడి పట్టణంలో శిలమ కొండమ్మ పుట్టిన బట్టి ఆమె పేరు శాశ్వత చిన్నమ్మ అని ఉందప్ప ఆయన వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కొండమ్మ చిన్నారెడ్డి కొండమ్మ వాళ్ళు ఒకరు ఉన్నారా ఇద్దరు ఉన్నారా ఒకరే ఉన్నారంటప్ప ఒకరే ఉన్నారా వాళ్ళు ఎవరో కాదురా నా యొక్క చెల్లెలైనటువంటి శీలమ కొండమ్మదేవి అవునవును దాని వస్తాను చూడండి చెల్లెలు కొండమ్మ మీద అవునా కాదులే